దేశంలో వరుస బస్సు ప్రమాదాలు ప్రజలను వణికిస్తున్నాయి. ముఖ్యంగా ట్రావెల్ బస్సుల్లో ప్రయాణంపై భద్రత కరువైంది. కర్నూలు, చేవెళ్ల, రాజస్థాన్ బస్సు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోయారు. దీంతో బస్సుల ఫిట్నెస్ టెస్టుల రూల్స్ కఠినతరం చేయాలని చూస్తోంది కేంద్రం. బస్సుల రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ టైంలో మరింత కఠినంగా ఉండాలని ఆర్టీఏ ఆఫీసర్లకు ఆదేశాలివ్వనుంది. బస్సులు ప్రమాదానికి గురైన సమయంలో అగ్ని ప్రమాదాల నివారణ, అత్యవసర సమయాల్లో ప్రయాణికులను వేగంగా రెస్క్యూ చేసేలా నిబంధనలు ఉండనున్నాయి. బస్సులో ప్యాసేజ్ దూరం కనీస పరిమితి, 4 ఎమర్జెన్సీ డోర్లు, ఫైర్ కంట్రోల్కు ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని సూచిస్తోంది కేంద్రం. ఎమర్జెన్సీ టైంలో అద్దాలను పగలగొట్టి బయటపడేందుకు సీట్ల దగ్గర సుత్తీలు సహా మరికొన్ని పరికరాలు ఉంచేలా నిబంధనలను జారీ చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, బస్సులో భద్రతపై కేంద్రం కొత్త రూల్స్ పై డీటెయిల్స్ ఏంటి? దేశవ్యాప్తంగా బస్సు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి అధికారులతో ఒక కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఒక 1 వీక్ లోనే కొన్ని కీలకమైనటువంటి నిబంధనలు కూడా విడుదల చేసేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా రోడ్ సేఫ్టీకి సంబంధించి ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాల్లో, ముఖ్యంగా అత్యవసర సందర్భాల్లో వాహనాల్లో కొన్ని పరికరాలు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో కీలకంగా అద్దాలు పగలగొట్టుకోలేక చనిపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాల్లో గ్లాసులను బ్రేక్ చేసేందుకు వీలుగా హ్యామర్స్ ని ఉంచడం కావచ్చు. అలాగే ఒకవేళ అగ్ని ప్రమాదం కనుక జరిగినట్లయితే వాటిని కంట్రోల్ చేసేందుకు, వాటిని అలర్ట్ చేసేందుకు, అలాగే దాన్ని కంట్రోల్ చేసేందుకు అవసరమైనటువంటి వ్యవస్థని ప్రతి బస్సుల్లో, ప్రయాణికులు ఉండేటువంటి ప్రతి వాహనాల్లో కూడా వాటిని ఏర్పాటు చేసేలాగా కీలకమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. వాటితో పాటు బస్సులకు సంబంధించి ఫిట్నెస్ లకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చకు వస్తుంది. రిజిస్ట్రేషన్ల సందర్భంలో, రీ రిజిస్ట్రేషన్ల సందర్భాల్లో ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ అనేది కూడా జారీ చేయాలి అనేటువంటి అంశాన్ని తీసుకురాబోతా ఉన్నారు. కొన్ని సీటింగ్ కెపాసిటీకి, సీటింగ్ కి అవసరమైనటువంటి అనుమతులు తీసుకున్నప్పటికీ వాటిని స్లీపర్ క్లాస్ గా అప్గ్రేడ్ చేస్తూ వాటిని ట్రాన్స్పోర్టేషన్ కి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కి వాడుతున్నారు. అట్లాంటి వాటికి సంబంధించి ఎవరైతే నిబంధనలు ఉల్లంఘిస్తారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అసలు రిజిస్ట్రేషన్, రీ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి సందర్భాల్లోనే వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే వాటికి రిజిస్ట్రేషన్ చేయాలి అనేటువంటి నిబంధనలు తీసుకురాబోతున్నారు. దాంతో పాటు ఇప్పటి వరకు ఏవైతే అమలవుతున్నాయో వాటితో పాటు ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చేటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ కి సంబంధించి, సేఫ్టీ ప్రికాషన్స్ కి సంబంధించి కొత్త నిబంధనలు ఏవైతే తీసుకురాబోతున్నారో వాటిని ఖచ్చితంగా ప్రతి వెహికల్స్ లో కూడా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కూడా ఒక నిబంధన అనేది కూడా తీసుకురాబోతున్నారు. ఇక వెహికల్ ప్యాసేజ్ కి సంబంధించి గరిష్ట పరిమితిని ఎంతైతే ఉందో దాన్ని కొంచెం పెంచుతూ, ఇక ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాల్లో ఈజీగా ప్రయాణికులు, అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో కానీ, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి సందర్భాల్లో కానీ వాటి నుంచి వీలైనంత త్వరగా బయటపడేందుకు అవసరమైనటువంటి అన్ని పరికరాలను, అంటే మెకానిజాన్ని పూర్తిగా, ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఫైర్ ని కంట్రోల్ చేసేందుకు సిలిండర్స్ ని ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే గ్లాసెస్ ని బ్రేక్ చేసేందుకు హ్యామర్స్ ని పెట్టడం కావచ్చు. అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ ఇప్పటి వరకు కేవలం 2 మాత్రమే ఉండేవి, వాటిని 4కు పెంచుతూ కొన్ని నిర్ణయాలు అనేది కూడా తీసుకొస్తున్నారు. ఎందుకంటే ప్రయాణికుల సేఫ్టీ అనేది కూడా అత్యంత అవసరమైనటువంటి చర్యగా భావిస్తా ఉంది. ఇటీవల జరిగినటువంటి ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మరణాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు, వాటిని సాధ్యమైనంత వరకు తగ్గించే లక్ష్యంగా ఈ నిబంధనలు అనేది కూడా తీసుకురాబోతున్నారు. సేఫ్టీకి సంబంధించి, ప్రయాణికుల సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. దానిలో భాగంగానే ఆర్టీఏ అధికారులకు ఈ స్పష్టమైనటువంటి మార్గదర్శకాలన్నింటినీ కూడా ఒక 1 వీక్ లో పూర్తి స్థాయిలో బస్సులో కానీ, లేకపోతే ఇతర ప్యాసింజర్స్ సంబంధించినటువంటి వెహికల్స్ లో పూర్తి స్థాయిలో వాటిని అప్గ్రేడేషన్, అంటే సెక్యూరిటీ వైజ్ గా, సేఫ్టీ వైజ్ గా తీసుకోవాల్సినటువంటి అన్ని మెజర్మెంట్స్ ని దాంట్లో ఇంక్లూడ్ చేసేలాగా ఈ నిబంధనలు అనేది కూడా ఉంటున్నాయి. ఇక వాటితో పాటు బస్సులకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్, రీ రిజిస్ట్రేషన్ లో
ఫిట్నెస్ సర్టిఫికెట్లకు సంబంధించినటువంటి జారీ చేసేటువంటి సందర్భాల్లో కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ జారీ చేయడం అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో జరిగినటువంటి పొరపాట్లను పునరావృతం కాకుండా ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నటువంటి వాటికి మాత్రమే సర్టిఫికేషన్ ఇవ్వాలి అనేటువంటి దిశగా అడుగులైతే వేస్తా ఉంది. వాటికి సంబంధించి ఒక 1 వీక్ లోనే ఇది ఆర్టీఐ అధికారులకు వీటికి సంబంధించినటువంటి అవకాశం ఉంది. అపర్ణ.